నేను దీన్ని ఎందుకు నా వైపు తిప్పుకున్నానో తెలుసా? నేనే ఈ కాలేజీ ప్రిన్సిపల్ అని నాకు నేను గుర్తు చేసుకోవడానికి అన్నమాట. ఇది అప్పుడప్పుడు చదివితేనే నా మీద నాకు నమ్మకం కలుగుతుంది. మీరు చెప్పిన ఒకటో ముద్దాయి బినయ్ ఏడాకుల పేరెంట్స్ కి 40% షేర్ ఈ సంస్థలో ఉంది. వేరే ముద్దాయి శశాంకు, రఫీ, మనో మొదలైన వాళ్ళ పేరెంట్స్ షేర్స్ దాదాపు 30% దాకా ఉంది. 4, 3, 7 మొత్తం 70% షేర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన షేర్స్ లెక్కలు కూడా మీరు చెప్పిన విద్యార్థి మిత్రులకు కలపడం కూడా రాదని నాకు తెలుసు, బోర్డుకు కూడా తెలుసు. డాక్టర్ అవడానికి లెక్కలు తెలియక్కర్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళని నేను సస్పెండ్ చేయాలా, వాళ్లతో నన్ను సస్పెండ్ చేయించాలా? కానీ పేదవాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశం ఉండాలి కదా. ఈ ఊర్లో జరిగే విషయాలేవి తమకు తెలీదా? కోర్టు తీర్పు, ఆ తీర్పు మీద అప్పీలు పైన మళ్ళీ ఆర్గ్యుమెంట్లు. పత్రికలు, కోర్టు చెప్పేదంతా ఒక రకంగా కరెక్టే. మన పార్టీ నేతల పిల్లల్లో చాలా మంది యువకులు తమ తండ్రుల అడుగుజాడల్లో ప్రయాణించి నవయవ నాయకులు అవుతున్నారు. ఐఏఎస్ కొడుకు ఐఏఎస్, డాక్టర్ కొడుకు డాక్టరు, ఇంజనీర్ కొడుకు ఇంజనీరు. పాపం కూలివాడి కొడుకు కావాలంటే కూలివాడిగానే అవనివ్వండి. ఇంతటి ఔదార్యం 50-60 సంవత్సరాలు మారి పరిపాలించిన మన గవర్నమెంట్స్ మనకి ఇవ్వలేదా? మీరు నెల 15 రోజులుగా రోడ్డు మీద సమ్మె చేస్తున్నారు కదా, ఊరి జనం ఒక్కరైనా మిమ్మల్ని పట్టించుకున్నారా? అయితే మీకు చాయ్ చెప్పనా, కాఫీయా?